శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మానవ దృష్టి ఎంత సంకుచితమైంది, ఎంత క్షుద్రమైంది, ఎంత పశుప్రాయమైంది. ఈ దేహానికి అతీతమైన మహోన్నతమైన విషయాన్ని ఎవరూ కోరడం లేదు. అగ్నిలో దూకే మిడతలలాగా ఎందుకు జీవించాలి? కోరికలు మనిషిని దహించి వేస్తాయని తెలిసినప్పటికీ ప్రలోభమనే అగ్నిగుండంలో పడిపోతున్నారు. కోరికలెన్నడూ అనుభవించడం వల్ల తీరవు. నెయ్యి అగ్నిని మరింతగా జ్వలింపచేసేటట్లు భోగం కోర్కెలను అధికరిస్తుంది. ఈ సంగతి తెలిసి కూడా జనులు ఇంతకాలం కోర్కెల వలయంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. విషయవాంఛలను తీర్చుకోవడానికి వివిధ భోగవస్తువుల వెంట పరిగెత్తుతున్నారు. ఫలితంగా దుఃఖాల పాలవుతున్నారు. అయినా కోర్కెలను విడిచిపెట్టలేకపోతున్నారు. భయంకరమైన ఈ కోర్కెల పీడ నుండి విముక్తి కలిగించే మతాన్ని కూడా వారు కోర్కెలను తీర్చుకునే సాధనంగా చేసుకుంటున్నారు. దేహ బంధం నుండి, ఇంద్రియాల బంధం నుండి, కోర్కెల ఆధిపత్యం నుండి విముక్తి ప్రసాదించవలసిందిగా ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకోరు. ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం మాత్రం భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. మనిషి మనస్తత్వం ఇదే విధంగా ఉంటుంది. ఆకలి బాధను, కామ వాంఛను తీర్చుకోవడానికి మనిషి మనస్సు నిరంతరం అనేక ఉపాయాలను వెతుకుతూ ఉంటుంది. అనాదిగా జరుగుతోంది ఇదే. దీనిలో అంతులేని దుఃఖం ఇమిడి ఉంది. ఈ శారీరక వాంఛలు క్షణికమైన సుఖాన్ని, అంతులేని దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. అమృతమయమైన పొరతో నిండి ఉన్న విషపు పాత్ర వంటిదే ఇది. అయినా మానవులు వాటి కోసమే ఆరాటపడుతున్నారు. కర్తవ్యం ఏమిటి? ఈ దారుణ దుస్థితి నుండి బయటపడే మార్గం ఇంద్రియ సుఖాలను, భోగాలను, కోర్కెలను త్యజించడమే. మీరు మహోన్నతిని కోరే పక్షంలో వైరాగ్యం అనివార్యం. ఈ లోకంలోని ప్రాపంచికతను, ఇంద్రియ సుఖాలను, భోగాలను త్యజించండి. ఇక భౌతిక జీవితం వద్దు, అహంకారం వద్దు. ఆత్మను దర్శించాలనే ఈ ఆకాంక్ష బలపడాలి, తీవ్ర రూపం దాల్చాలి. ఒకరి కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసి తర్వాత వారి తల మీద కణకణలాడే నిప్పు కణిక పెట్టారనుకోండి, వారు వారి యావచ్చక్తితో దాన్ని తొలగించడానికి ఎంతగా తపిస్తారు, ఎంతగా గిలగిలలాడుతారు. దహించి వేస్తున్న ఈ లోకంలోని ప్రాపంచికతను త్రోసివేయడానికి అటువంటి తపన, వ్యాకులత మనలో కలిగినప్పుడు, అంతటి ఆవేదనతో గిలగిలలాడినప్పుడు దివ్యాత్మ దర్శనం తప్పక లభిస్తుంది. కర్మయోగం ఏం బోధిస్తుంది? తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర. ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా విహితమైన కర్మను, మనం నిర్వర్తించాల్సిన కర్మను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఈ లోకంలో మనకు కనపడే ఈ దుఃఖాలు, బాధలు అన్నీ సంసారంలో అనివార్యాలైన పరిస్థితులు. దారిద్ర్యం, సంపదలు, సౌఖ్యం అన్నీ క్షణికాలు. ఇవి మన యథార్థ స్వరూపంలోనివి కావు. యథార్థ స్వరూపం సుఖ దుఃఖాలకు అతీతం, ఇంద్రియాలకు అతీతం, భావనలకు అతీతం. అయినా మనం ఎప్పుడూ కర్మలను నిర్వర్తిస్తూనే ఉండాలి. అయితే దేనితోనూ తాదాత్మ్యం పొందకూడదు. మన మనస్సును స్వతంత్రంగా ఉంచుకోవాలి. కర్మ వలన కాదు, దానితో ఉన్న సంగం వలనే దుఃఖం కలుగుతోంది. మనం చేసే కర్మతో తాదాత్మ్యం పొందడం చేత దుఃఖం అనుభవిస్తాం. తాదాత్మ్యం పొందకుండా ఉంటే ఈ దుఃఖాన్ని అనుభవించం. ఎవరైనా తమది కాకుండా మరొకరి చిత్రపటాన్ని తగులబెడితే సాధారణంగా బాధపడరు. కానీ వారి చిత్రపటాన్నే తగులబెడితే ఎంతో బాధపడతారు. ఎందువల్ల? ఎందుకంటే తమ పటంతో వారు తాదాత్మ్యం పొందుతున్నారు. రెండవ చిత్రపటం విషయంలో ఈ సంగం లేదు, తాదాత్మ్యం పొందడం లేదు. ఈ నేను, నాది అనే అహంభావం, అహంకార మమకారాలే సర్వ దుఃఖాలకు కారణాలు. నాది అనుకోవడంతోనే మమకారం పుడుతుంది. మమకారం వల్ల దుఃఖం కలుగుతుంది.
మనస్సులో పుట్టే నేను నాది అనే ప్రతి వృత్తి వెంటనే మన చుట్టూ ఒక గొలుసును తగిలిస్తుంది, మనల్ని బానిసల్ని చేస్తుంది. నేను నాది అని చెప్పుకునే కొద్దీ బానిసత్వం పెరుగుతుంది, బానిసత్వంతో పాటు దుఃఖము పెరుగుతుంది. అందుకే లోకంలో ఉన్న వేటితోనూ తాదాత్మ్యం పొందవద్దు అని కర్మయోగం మనకు బోధిస్తుంది. నేను నాది అని అనుకోవద్దు. నాది అని అనుకోగానే దుఃఖం మనల్ని ఆవరిస్తుంది. నా దేహం అనుకోవడంలోనే చిక్కంతా ఉంది. ఈ శరీరం నీది కాదు, నాది కాదు, మరెవ్వరిది కాదు. ప్రకృతి నియమాల వలన ఈ శరీరాలు ఒకదాని వెంట మరొకటి వస్తూ పోతూ ఉన్నాయి. కానీ మనకు బంధం లేదు, మనం సాక్షీభూతులం మాత్రమే. ఒక చిత్రపటానికి ఎంత స్వాతంత్ర్యం ఉందో, ఒక గోడకు ఎంత స్వాతంత్ర్యం ఉందో, ఈ శరీరానికి కూడా అంతే స్వాతంత్ర్యం ఉంది. అటువంటప్పుడు ఈ శరీరం పట్ల మనకు ఎందుకు ఇంత వ్యామోహం? ఇది నా అధీనంలో ఉండాలి అనే మమకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఈ మమకారమే అన్ని దుఃఖాలకు కారణం అవుతుంది. కర్మాచరణలో లక్ష్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలో సాధన పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. విజయాన్ని సాధించగల రహస్యమంతా దానిలోనే ఇమిడి ఉంది. సాధన సరిగ్గా ఉంటే మంచి ఫలితం కలిగి తీరుతుంది. యావచ్చక్తితో కర్మను చేయాలని, మనం చేసే పని ఏదైనా మన మనసంతా దానిలో లగ్నం చేయాలన్నదే గీతా సందేశం. కర్మను చేస్తున్నంతసేపు మనం నిస్సంగులమై ఉండాలి. అంటే మనం కర్మలు చేస్తుండాలి, అలాగే సంకల్పించినప్పుడు కర్మను విడిచిపెట్టగలగాలి. మన దుఃఖాలన్నిటికీ కారణం కర్మయందు ఉన్న సంగమమే. ఒక పనికి పూనుకొని దానిలో మన సర్వశక్తిని వినియోగిస్తాం. అయినప్పటికీ ఆ కార్యం నెరవేరకపోవచ్చు. కానీ దానిని విడిచిపెట్టలేము. అది మనకు బాధ కలిగిస్తుందని దానిని ఇంకా అంటిపెట్టుకొని ఉండటం వలన మరింత దుఃఖమే కలుగుతుందని మనకు తెలుసు. అయినా దానితో తెగతెంపులు చేసుకోలేం. తేనెటీగలు తేనె తాగడానికి వస్తాయి. వాటి కాళ్ళు తేనెకు అంటికిపోయి వెళ్ళలేకపోతాయి. మానవుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. జీవిత సౌఖ్యాలను అనుభవించాలని మనం కోరుకుంటాం, కానీ అవి మన ఆయువు పట్లనే తినేస్తున్నాయి. ప్రకృతి నుండి సర్వం రాబట్టుకోవాలని కోరుకుంటాం, కానీ ప్రకృతే మన నుండి సర్వాన్ని తీసుకుంటుందని, మనల్ని పీల్చి పిప్పి చేసి పారేస్తుందని మనం చివరికి గ్రహిస్తాం. అలా కాకపోతే జీవితమంతా ఆనందోజ్వలంగా ఉండేది. మనం కర్మబద్ధులం కాకపోతే సుఖ దుఃఖాలు ఎన్ని ఉన్నా, జయాపజయాలు ఎన్ని ఉన్నా జీవితం ఆనందమయంగా సాగిపోతుంది. ఈ లోకంలో మనకు చాలా రకాల మానవులు కనిపిస్తూ ఉంటారు. సంత పురుషుడు, సంస్కృత కవి అయిన భర్తృహరి ఈ మానవుల్ని 4 రకాలుగా చెప్తారు. మొదటి కోవకు చెందినవారు దివ్య పురుషులు. వారి ఆత్మ సమర్పణ పరిపూర్ణం. వారు తమ ప్రాణాలనైనా పణంగా పెట్టి పరులకు మేలు చేయడానికి ప్రయత్నిస్తారు. మానవాళిలో వీరే మహోన్నతులు. ఏ దేశంలోనైనా ఇటువంటి మహనీయులు ఒక 100 మంది ఉంటే చాలు. ఇక ఆ దేశానికి ఎన్నడూ ఎటువంటి భయము ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వీరి సంఖ్య చాలా తక్కువ. పరహితం చేయాలి అన్న తపన కలిగిన వారు రెండో కోవకు చెందినవారు. ఇక స్వప్రయోజనాల కోసం పరులకు హాని చేసేవారు 3వ తరగతి వారు. పరులకు హింస కలిగించడమే తమ ఏకైక ప్రయోజనంగా భావించేవారు 4వ తరగతి వారు. ఈ 4వ తరగతి ఒకటి ఉందని, వీరిని ఏ పేరుతో పిలవాలో తెలియదని అంటారు భర్తృహరి. దాని వలన వారికి లేశమైనా లాభం లేకున్నా దుష్కార్యాలు చేయడమే వారి స్వభావం. ఈ లోకంలో అవిశ్రామంగా కేవలం పరహితమునర్చే మహోన్నత సజ్జనులు మంచితనానికి పరాకాష్ఠ అయితే, ఏ కారణం లేకుండా కేవలం పరహింస చేసేవారు దుర్మార్గానికి పరాకాష్ఠ. సంస్కృతంలో 2 రకాల పదాలు ఉన్నాయి.
ఒకటి ప్రవృత్తి, రెండవది నివృత్తి. సంసారం, మమకారం, అహంకారాలే ప్రవృత్తి. డబ్బు, పేరు ప్రతిష్టలు, శక్తి సామర్థ్యాలనే ఆధారంగా చేసుకొని అహాన్ని పెంపొందించి ప్రతి దానికి ప్రాకులాడుతూ ఆలోచన సమస్తాన్ని నేను అనబడే అహంకార కేంద్రంలో పోగుపరిచే వృత్తులన్నీ ప్రవృత్తి మార్గంలోనికి చేరుతాయి. ఈ ప్రవృత్తి ఆగినప్పుడు నివృత్తి ఆరంభమవుతుంది. సమస్త నీతికి, పారమార్థికతకు మూలాధారం నివృత్తి. మానవులు తమలోని అహంకారాన్ని, అహంభావాన్ని, స్వార్థాన్ని సంపూర్ణంగా త్యాగం చేసి తమ మనస్సును, శరీరాన్ని, సర్వస్వాన్ని ఇతరుల కోసం అర్పించడమే నివృత్తి మార్గం. ఈ స్థితి ప్రాప్తించిన మానవులు పరమావధిని పొందుతారు. ఎటువంటి తత్వశాస్త్రాన్ని చదవకపోయినా, భగవంతునిపై ఏమాత్రం విశ్వాసం లేకపోయినా, జన్మలో ఒక్కసారి కూడా భగవంతుణ్ణి ప్రార్థించకపోయినా సత్పురుషులు కేవలం తమ సత్కర్మల ప్రభావం చేత భక్తులు ప్రార్థనలతో, వేదాంతులు జ్ఞానంతో చేరుకునే ప్రదేశానికే చేరుకుంటారు. కాబట్టి భక్తులు, వేదాంతులు, కర్మయోగులు ఒకే గమ్యం వద్ద కలుసుకుంటారని గుర్తించుకోవాలి. ఇతరుల మేలు కోసం తమ స్వార్థాన్ని సంపూర్ణంగా త్యాగం చేసే వీరిని చూసి సమస్త మానవకోటి ఆనందించి ఆశ్చర్యమొందుతుంది, శిరస్సున పెట్టుకొని పూజిస్తుంది. ఇక్కడ మత ప్రసక్తికి కానీ, వేదాంత ప్రసక్తికి కానీ స్థానం లేదు. ఇటువంటి సంపూర్ణ నిస్వార్థంతో కూడిన కార్యాలకు అంజలి ఘటించాలని పారమార్థిక ఆశయాలన్నిటికీ తీవ్ర విముఖులైన వారికి కూడా అనిపిస్తుంది.